వీఆర్ ఫార్చునేట్ ఇలా మనకి ఒక లీడర్ దొరకటం. మిమ్మల్ని ఒక అల్లరి ప్రశ్న వేస్తాను, మీరు Yes, sir. సమాధానం చెప్పాలి. Yes, sir. నేను ట్రై చేస్తాను క్వశ్చన్, Mhm. సమాధానం మీరు కూడా ట్రై చేయాలి. ఏంటంటే Yes, sir. మీరు కృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి ఉండి మీరు చేశారు, కారణాంతరాల వల్ల విత్ నో రిఫ్ట్స్, Mhm. ఏం లేవు, మీరు Hmm. అకాడమిక్ గా కూర్చున్నారు, ఆయన కావట్లేదు, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి, యూ టేక్న్ అప్ Mhm. విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్ ఆఫ్ క్రిష్ అండ్ ఎవ్రీథింగ్. Mhm. మీరు కాకుండా క్రిష్ కనుక ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే Mhm. మీరు బాగా చేశారని మీకు అనిపిస్తుందా, లేకపోతే క్రిష్ బాగా చేసి ఉండేవారు అనిపిస్తుందండి? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు తీస్తున్నారు సార్, నాతో ఇంటర్వ్యూ తీస్తున్నారు. సపోజ్ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇదే మీ ఇంటర్వ్యూ యాంకర్ని మీరు కాకుండా ఇంకెవరైనా పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే సేమ్ టాపిక్ సేమ్ కండిషన్, మీరేం ఫీల్ అవుతారు? మీరు చేస్తే బెటరా, ఇదే హిట్ టీవీ, అయితే మీకైనా ఇంకెవరైనా ఉంటే బెటర్ అని ఫీల్ అవుతారా? నేనే బెటర్ అని ఫీల్ అవుతాను, మీరే బెటర్ అని ఫీల్ అవుతారు? 100% నేను బెటర్. సరే సార్. ఎందుకంటే సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, మిమ్మల్ని ఏం అడగాలి, ఏం అడిగితే సమంజసంగా ఉంటుంది, ఏం అడిగితే వ్యూయర్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు, కరెక్ట్. అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి. సూపర్. సినిమా సో merits. మీకు ఇంటర్వ్యూ అనే క్వశ్చన్ అడిగే ఒక విజన్ ఉంది, ఈ విజన్ లో ఈ స్టైల్లో చేయాలో ఐడియా ఉంది. సపోజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం ఒక 5-10 minutes లో మీరు కంటిన్యూ చేయలేకపోయారు, కానీ మీ ఐడియా ఇదే. సో మీ ఫ్రెండ్నో మీరు ఎవరైనా పిలిచి "సార్, ఇది నా ఐడియా, ఇంకొంచెం బెటర్ చేయని" చెప్పేసి మీరు వెళ్తే మీకు ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దట్ ఈస్ బెటర్ అనుకుంటాం. అలా అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఆల్రెడీ ఇట్స్ గుడ్ స్క్రిప్ట్, గుడ్ మూవీ అండ్ గుడ్ డైరెక్షన్ అన్ని గుడ్. ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ అయింది అంతే, దాంట్లో ఏది బ్యాడ్ అవ్వలేదు. నేను అదే సార్. ఒక్కటి మా ఊరికే మీరు ఇంటర్వ్యూగా కూర్చున్నాం కాబట్టి అటు ఇటు అడగడం అన్నదే ఇంటర్వ్యూ మోడల్ గానీ, Yes, sir. బట్ యూ 100% డన్ యువర్ డెలివరీడ్ ఏ మాస్టర్ పీస్, దానిలో డౌట్ వెళ్ళా. Thank you. కాకపోతే మీరే మీ అంతటి మీరు తెలుసు, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే, కొంచెం అక్కడక్కడ సీజీలు కొన్ని మిస్ఫైర్ అయినాయి, వాటిని మొట్టమొదటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. అది ఒక మాక్సిమం 30 seconds ఉంటుంది సార్. 30 seconds అంతే. ఇమీడియట్ గా రెక్టిఫై అయిపోయింది, అది చాలా అప్డేట్ స్పీడ్ గా అయిపోయింది, చేశారు. 30-40% అప్డేట్ అయిపోయింది. ఉమ్. కానీ చెప్పే వాళ్ళకి ఏదో లోపం కావాలి కదా, అదే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే మన సినిమా బాగాలేదని చెప్పేదాన్ని కథ బాగాలేదు, బోర్ కొడుతుంది, క్లైమాక్స్ బాగాలేదు, ఏదో ఒకటి చెప్తాము. ఇక్కడ ఏ లోపం కనిపించలే సినిమాలో. ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది, అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇది ఇద్దరు ఇలా చేసినట్లేదు, ఒకే ఫ్లోలో ఉన్నట్టు ఉందని. సో అంత బెస్ట్ ఫిల్మ్లో ఇంకెక్కడో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా, ఇంక నీ బొట్టు బాగాలేదు లేకపోతే నువ్వు సరిగ్గా జుట్టు దూకోలేదు. అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాలి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్. సో సినిమా చూసేవాడికి సబ్జెక్టే కనెక్ట్ అవుతుంది ఎప్పుడు. రేపు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతుంది, ఎంతమంది చూస్తారు చూడండి ఓటీటీలో, అండ్ కోట్ల మంది చూస్తారు. కోట్ల మంది చూస్తారు. ఎందుకంటే అవును సార్. ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా, ఓటీటీ మీద మిస్లీడ్ చేయలేరు ఇప్పుడు కదా. నిన్న టికెట్ ప్రైస్ అంతా తగ్గింది, సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు, వర్షాలు ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ ఉల్ఫ్ సీన్ కి అండ్ టైగర్ సీన్ కి రిపీట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అది నిజంగా చిల్డ్రన్ సీన్స్ ఉండాలి, ఆ మాత్రం అవును సార్. చైల్డ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే అంత పెద్ద హీరోకి ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఎనీ హీరో హూ కెన్ డూ కామెడీ కెన్ బికమ్ సూపర్ స్టార్ సార్, ఎంటర్టైన్. సో అది పవన్ సార్ కి మన అందరికి ఇష్టం, పవన్ సార్ ఎంత హ్యూమర్ చేస్తారని. 100%. సో లక్కీగా సార్తో ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా ఆ సీన్స్ పెట్టి చేయించగలిగాను. సార్ వాస్ వెరీ హ్యాపీ టు డూ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. పార్ట్ 2 వరకు మనం మాట్లాడాలంటే ఎస్ సార్. ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉంది? ఏదో వింటున్నాను, నేను అడిగితే బాగుంటుందో లేదో అన్నది ఒక ఆలోచన ఉన్నది, కానీ అడగకపోతే మీరు పార్ట్ 2 లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్. ఫస్ట్ పార్ట్ లో ఎండ్ చూపించింది రోలింగ్ టైటిల్. చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి, ఇంకా అర్థం కాల. ఏంటది? మీరు పార్ట్ రోలింగ్ టైటిల్ చూసారా అందరూ? ఎక్కడ చూడడం, మీ ఆడియన్స్ తోస్తే అవతలకి. రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటుంది, పార్ట్ ఫుల్ గా బ్రిటిష్ ఫ్లాగ్. ఒక బ్రిటిష్ ఆర్మీ వీరములకి సరెండర్ అవుతుంది. సో మన ఇండియన్ కల్చరు, ఇప్పుడు కోహినూర్ ఉండేదే బ్రిటిష్ దగ్గర. అవును. సో మన ఇండియన్ కల్చరు, మన అన్ని సగం డిస్ట్రాయ్ చేసింది మొఘలు, మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. సో పార్ట్ 2లో బ్రిటిష్ వాళ్ళు అంటారు. ఓకే, అంటే ఎక్కడో ఎనానిమస్ గా వినిపించినవే కదా మేము అడుగుతాం. అవును సార్. పూర్తిగా తెలియనివి వినిపిస్తున్నవి, ఇది నిజమేనా అండి అని అడగడం తప్పులేదు కదా, ఇది కరెక్టేనా మీరే కదా క్లారిఫై చేయాలి. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ 2లోనే ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది, కనిపించే అవకాశం ఉన్నది, ఇదే ఇంట్రడక్షన్ ఫిల్మ్ అవుతుంది ఆయనకి అని ఎక్కడో ఒక చిన్న మర్మరింగ్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో.
అది నిజమేనా? నాకు ఐడియా లేదు సార్. ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు ఇది. అలా అనుకోలేదు. ఇంకా దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు 20% షూట్ చేసున్నాము. మిగతా కన్క్లూషన్ ఎలా ఫినిష్ చేస్తామో ఒక 2 months వర్క్ ఉంటుంది. ప్రిపరేషన్ వర్క్ 3 months వర్క్ ఉంటుంది. ఆ 2-3 monthsలో మనం దీన్ని ఎలా బెటర్ చేస్తాం, ఇంకా ఇప్పుడు రిజల్ట్ ఉంది కదా, ఎందుకు ఫ్రెష్గా పెట్టుకున్నాం అంటే పార్ట్ 1 ఇప్పుడు జనాలు ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేశారు, పార్ట్ 2లో ఎదురు చూస్తారు అని కొంచెం ఒక వ్యాలిడేట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. సో అలా చేయొచ్చు అంటే కరెక్ట్ డిసిషన్గా ఉంటుంది. ఇప్పుడు దాకా అనుకోలేదు అది సార్. సో అక్కడ ప్రపోజల్ ఏం లేదు. అఫ్ కోర్స్ సార్ ఏదో పెద్ద లాంచ్ చేస్తారు. సో ఐడియా లేదు నాకు. అవునా? సమ్ బిగ్ లాంచ్ విల్ బి దేర్. వై కాంట్ బి పార్ట్ 2 ఆఫ్ హరిహర అదే సార్. వర్మ? దానికి ఇప్పుడు ఐడియా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. Okay. దానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఓకే. సో టూ ఎర్లీ అండ్ ఒక చాలా చిన్న సెన్సిటివ్ అనే విషయం ఇది. కానీ Yes, sir. మీరు, మీ హీరో గారు, Yes, మీ sir. నిర్మాత గారు ఎస్ సార్. ముగ్గురు కూడా చాలా మందిని నిద్రపోనివ్వకుండా చేశారే, దానికి మాత్రం నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఏమైంది సార్? మీ ప్రత్యర్థులు, మీ రాజకీయ వైరం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వారం రోజుల ముందు నుంచి అసలు సినిమా రిలీజ్ అవుతున్నదంటే అభిమానుల కన్నా వాళ్ళే ఎక్కువగా పాపం నిద్రలేమికి గురయ్యారు. అంటే ఎలా పేల్చేస్తాడో ఏంటో పవన్ కళ్యాణ్ గారు, అసలు మనం దీన్ని ఎలా తట్టుకోవాలి, ఏం చెప్పాలి దానికి మీరేం చేశారంటే ఒక 5 నిమిషాలు సరే దీని గురించి మాట్లాడకుండా అని ఎలా నెగిటివ్ చేయాలని సార్. అది మిక్స్డ్ రిపోర్ట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. ఎవ్రీ పెద్ద పిక్చర్ ఉంటుంది, ఎన్ని ఫిల్మ్ ఉంటుంది, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా మిక్స్డ్ రిపోర్ట్స్ ఉంటుంది. సో అన్ని దాటుకొని హిట్ అవ్వడం అనేది పెద్ద విషయం సార్. 100% హిట్ అవ్వడం అన్నది 2 రకాలు జ్యోతికృష్ణ గారు. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యింది, బాగా డబ్బులు వచ్చింది, బాగా కలెక్ట్ చేస్తున్నది అని చెప్తున్నారు. అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఆ సిద్ధాంతం, సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఇవన్నిటికీ సంబంధించి ఒక అద్భుతమైన ఒక మాస్టర్ పీస్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు వెనకతలు తిరిగి చూసుకుంటే నేను ఒక గ్రేట్ ఫిల్మ్ చేశాను అనే ఫిల్మ్ని మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ అండ్ సార్. పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తారనేది ఒక్కటి కన్ఫర్మ్ గా మాకు చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి సార్. మళ్ళీ స్టార్ట్ అనుకోండి ఇంకా నిద్ర ఉండదు. కాదు కదా, ఇంకో 1 year వర్క్ బోల్డ్ ఉంది కదా. అవును సార్, అవును. 1 year పట్టదా? ఐడియా లేదు సార్ ఇప్పటికి. ఇది లేదు, ప్లాన్ చేసి మీకు అనౌన్స్మెంట్ వస్తాయి కదా అని. ఈ సినిమా వరకు సర్ప్రైజ్ అండి, సడన్ సర్ప్రైజెస్ వస్తాయి మీకు. ఓకే, ఓకే, ఓకే. అదే సార్. ఫ్యాంటాస్టిక్. నేను పర్సనల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సినిమాని, మరపురాని కథ, మరపురాని సినిమాని అందించారు. అండ్ హిందూ అయిన ప్రతి ప్రేక్షకుడు చూసి మెచ్చుకోవాల్సిన సినిమా, ఆర్కైవ్స్లో పెట్టవలసిన సినిమా, ఒక ఫర్ ఎవర్ ఉండాల్సిన ఒక మాస్టర్ పీస్ని ఇచ్చినందుకు మాత్రం నేను 100% నా వ్యక్తిగత హోదాలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అండ్ అభినందనలు తెలుపుతున్నా. మీరు ఇలాంటి సినిమాలు చాలా ఇంకా ఎక్కువ తీసి మీకున్న పొటెన్షియల్ బాగా దీంట్లో ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మీరు ఇలాంటి సినిమాలు చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలి, ఒక గొప్ప డైరెక్టర్గా నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ చూస్తాం, పార్ట్ 2 యుద్ధ భూమిలో కలుస్తాం. పార్ట్ 2 యుద్ధ భూమిలో కలుద్దాం. షూర్. థ్యాంక్ యూ సార్. ఇది జ్యోతికృష్ణ గారి తాలూకా ప్రయాణం హరిహర వీరమరణంతో. అదంత సులభమైన పని కాదు. ఇది మామూలు రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదు. చాలా బుర్ర కావాలి, చాలా డబ్బు కావాలి, చాలా టైం కావాలి, చాలా శ్రమ పడాలి. అన్నిటికీ ఎదురొడ్డి విశ్వాసంతో సినిమాని డెలివరీ చేయాలి. అవన్నీ చేసిన జ్యోతికృష్ణ గారిని మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందించి ఆయనకి ఇంకా ముందు ఇలాంటి సినిమాలు తీయడానికి కావాల్సిన ఒక సహకారాన్ని మోరల్గా మనందరం అందించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.